వేరుశెనగ పప్పుల్ని వేసి దోరగా వేడి చేసుకుంటాం. మాడకుండా వేపుకోవాలి. తర్వాత సిమ్లోనే నువ్వులు కూడా వేపించేసి పక్కన పెట్టుకుంటాం. ఆ నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి వేపించి పక్కన పెట్టుకుంటాం. చివరిగా మనం తీసుకుని బాగు చేసుకున్న మునగాకును కూడా నాన్ స్టిక్ పాత్రలో వేసి సిమ్లో ఉంచి మెల్లగా వేగనివ్వాలి. పచ్చిపోయి పొడయ్యేటట్లుగా మునగాకును ద్వారాగా వేపించుకుంటాం. వీటన్నిటిని కారపొడి కొట్టుకోవడానికి మిక్సీ జార్ తీసుకున్నాం. అందులో ముందుగా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేపించి వేసేసి ఒక తిప్పితే ఇట్లా ముక్కా చెక్క అవుతుంది. అందులోకి మామిడికాయ పొడి, కొద్దిగా వేరుశెనగ పప్పులు వేపించిన వాటిని ఒక లేయర్లా వేసాం. దానిపైన మునగాకు వేపించింది, నువ్వులు కొద్దిగా, దానిపైన వేరుశెనగ పప్పులు, మళ్ళా మునగాకు, మళ్ళా నువ్వులు, ఇట్లా లేయర్ వైజ్ చేస్తే కరెక్ట్ గా కారపొడి గ్రైండ్ అయ్యి పొడి పొడిగా చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా కారపొడిని ముక్కా చెక్కలాగా చేసుకుని దాన్ని బౌల్లో తీసుకుంటాం.